రీసెంట్ టైమ్స్లలో సింగిల్గా సోలోగా రిలీజ్ అయ్యి మాత్రం మంచి హిట్ సంపాదించిన సినిమాలు చాలా తక్కువనే ఉన్నాయని చెప్పొచ్చు. మన సంక్రాంతి బరిలో మన సంక్రాంతికి వస్తున్నాం గెలిచింది. ఇక ఇక్కడ చూసుకుంటే అయితే తండేలు మూవీ సింగిల్గా సోలోగా రిలీజ్ అయిపోయి ఫస్ట్ డే కలెక్షన్స్ 21 crores 27 lakhs అయితే సంపాదించింది. ఇది చూసిన తర్వాత ఫ్యాన్స్ అయితే ఈయనకి ఇంకా తిరుగులేదు అని చెప్పేసి మాట్లాడడం. సో ఖచ్చితంగా పెళ్ళి అనేది ఆయనకు వర్కౌట్ అయింది అనుకోవచ్చా? సో నాగచైతన్య గారు అయితే ఒక మంచి లీగ్లోకి వచ్చారని చెప్పాలి. ఎందుకంటే చాలా రోజులుగా అంటే ఒక 2 ఫ్లాప్స్ తర్వాత ఒక మంచి బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. అండ్ కెరీర్ హైయెస్ట్ డే 1 అయితే కొట్టారనమాట తండేలతో. ఎందుకంటే ఒక సినిమాని కరెక్ట్గా ప్రమోట్ చేసి మంచి సాంగ్స్ అన్నీ అందిస్తే కనుక ఒక సినిమా ఈ విధంగా ప్రమోట్ అవుతుంది అనడానికి ఇదే నిదర్శనం. సో ఖచ్చితంగా తండేల్ అనే సినిమాకి తెలుగు ఆడియన్స్ అందరూ ఫిదా అయిపోయారు. సో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 22 కోట్ల దాకా సినిమా అయితే కలెక్ట్ చేసింది. సో అఫీషియల్ పోస్టర్లోనే 21.27 crore వేశారు. సో వాళ్ళు కొంచెం లెక్కలు అటు ఇటు చెప్తారు కాబట్టి దీనికైతే ఒక జెన్యూన్ పోస్టర్ అయితే వచ్చింది ఈ రోజుల్లో అని కూడా మాట్లాడుకుంటున్నారు అందరూ. మరి గీతా ఆర్ట్స్ అంటే అంతే, వాళ్ళు ఖచ్చితంగా జెన్యూన్గానే ఉంటారు. ఎందుకంటే ఎవరికి ఫేక్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది, ఇంత ఖర్చు పెట్టాం ఇంత రిటర్న్స్ వస్తాయి అని చెప్పి. సో వాళ్ళ ఆ నమ్మకంతోనే ఇన్నాళ్ళుగా ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్గా ఉన్నారు. సో మరి నాగచైతన్య గారికి ఎట్లన్నా హిట్ ఇవ్వాలని చెప్పి బన్నీవాస్ గారు అయితే పంతం పట్టుకుని మరి సినిమా తీశారనమాట. సో దాన్ని చాలా చక్కగా ప్రమోట్ చేశారు. చైతన్య గారు కూడా చాలా చక్కగా వెళ్ళి ప్రతి ఈవెంట్కి వెళ్ళి అందరినీ కూడా ఇంటరాక్ట్ అయ్యి చాలా మంచిగా ప్రమోట్ చేసుకున్నారు. సో దానికి తగ్గ ప్రతిఫలం అయితే ఈరోజు వచ్చింది. దానికి సక్సెస్ మీట్ కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది అనమాట. వాళ్ళంతా కూడా ఫుల్ హ్యాపీలో ఉన్నారు. అంటే ఈ మధ్యన కొంతమంది హీరోలు ఉన్నారనమాట. నాగచైతన్య గారి మీద కూడా సోషల్ మీడియాలో రోజు ఏడుస్తూ మా హీరోతో పోటీ పడి కంపారిజన్ చేసుకొని మా హీరోని డే 1 కొట్టలేరు అది అని చెప్పి వాళ్ళందరికీ కూడా గట్టిగా సమాధానం ఇచ్చేసారనమాట. సో ఎవరైతే టైర్ 2 హీరోలు ఉన్నారో వాళ్ళందరినీ ఒకే దెబ్బతో ఫినిష్ చేశారన్నట్టు చెప్పాలి. అంటే ఈయనకు ఒక రేంజ్ ఉంది. ఖచ్చితంగా స్టార్ డైరెక్టర్లను అయితే ఈయన పట్టుకోడు, కానీ వాళ్ళని కానీ పట్టుకుంటే ఇంకా పెద్ద నెంబర్స్ అయితే ఈయన చూస్తాడని అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి నాగచైతన్య గారు ఏంటంటే స్టార్ డైరెక్టర్లు కాకుండా ఒక వర్త్ ఉన్న డైరెక్టర్కి ఏదన్నా ప్రిఫరెన్స్ ఇద్దామనే విధంగా డిఫరెంట్గా వెళ్దామని వెళ్తూ ఉంటారు. సో అట్లా చేసి స్టార్ లీగ్ నుంచి అయితే ఆయన మిస్ అయ్యారు, కానీ టైర్ 2కి ఎక్కువ టైర్ 1కి తక్కువ అన్నట్టుంటారు ఆయన. సో మరి ఆయన ఒక లీగ్లో అయితే మనం పెట్టలేం ఖచ్చితంగా. సో మరి ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్లే నిదర్శనం. రేపు ఎప్పుడైనా స్టార్ హీరోతో చేస్తే, స్టార్ డైరెక్టర్తో చేస్తే కనుక ఖచ్చితంగా 50 నుంచి 60 కోట్ల ఓపెనింగ్ అయితే తీసుకుంటారనే విధంగా తెలుస్తుంది. సో మరి నెక్స్ట్ ఇంకెవరితో చేస్తున్నారు, బిగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తారా అని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఎంతో హోప్స్తో ఉన్నారు. సో ఇప్పుడు హిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తే ఎక్కడ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండాలి అని అక్కినేని అభిమానులు అయితే బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. సో మరి ఇంకా నాగార్జున గారు, అఖిల్ గారు కూడా కంబ్యాక్ ఇస్తే చూడటానికి అక్కినేని ఫ్యాన్స్ అంతా రెడీగా ఉన్నారు.